ఈరోజు మన చందమామ కథల్లో రాగి యంత్రం అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. వజ్రాల వ్యాపారి వీరభద్రం పట్నంలో పని చూసుకుని పొద్దుపోయి తమ ఊరు తిరుగు ప్రయాణం అయ్యాడు. అతడెక్కిన ఎద్దుబండి పట్నం పొలిమేర దాటుతూ ఉండగా పొడవాటి గడ్డం ఉన్న మనిషొకడు బండిని ఆపి, అయ్యా, గంట నుండి చూస్తున్నాను. ఏ బాడుగ బండి ఇటుకేసి రాలేదు. నేను పోలవరం వెళ్ళాలి. బండిలో కాస్త చోటిస్తారా అని అడిగాడు. అందుకు బండివాడు వీలు లేదంటుంటే వీరభద్రం కల్పించుకుని, మనం పోలవరం మీదుగానే కదా వెళ్ళేది, ఆయన్ని బండి ఎక్కని అన్నాడు. ఆ మనిషి బండిలో వీరభద్రం పక్కనే కూర్చుని, చాలా పెద్ద సాయం చేశారు అని ఒక్క క్షణం ఆగి, నా గడ్డం మాసిన దిస్తులు చూసి, ఏమీ అనుకోకండి, నా పేరు రామేశం. నేనెన్నో ఇక్కట్ల కోర్చి హిమాలయాలకు వెళ్ళి అక్కడి నుండి తిరిగి వస్తున్నాను అన్నాడు. హిమాలయాల నుండా అన్నాడు వీరభద్రం, అతడి మాటలు నమ్మలేక. అది గ్రహించిన రామేశం తన చొక్కా పైజేబులో నుండి ఒక రాగి యంత్రం తీసి, చూడండి, ఇదేమిటి అని అడిగాడు. వీరభద్రం దాన్ని అటూ ఇటూ తిప్పి పరీక్షగా చూసి, రాగి యంత్రం, పైన ఏవో బీజాక్షరాలు చెక్కి ఉన్నవి అన్నాడు. రామేశం ఆ రాగి యంత్రాన్ని జేబులో పెట్టుకొని, ఇది ఏవో బీజాక్షరాలున్న మామూలు రాగి రేకు కాదు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక యోగి నా కష్టాలు ఆలకించి ప్రసాదించాడు. దీన్ని దేవుని మందిరంలో ఉంచితే నా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాడు. ఏడాది క్రితం ఇల్లు వదిలిపోయిన నేను మంత్రశక్తి గల ఈ రాగి యంత్రం లభించిందన్న ధైర్యంతో తిరిగి వస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఇద్దరికీ నిద్ర ముంచుకొచ్చింది. అయ్యా, పోలవరం వచ్చాం అంటూ బండివాడు వేసిన కేకతో వీరభద్రం మేలుకుని రామేశంతో, ఇక లేవండి, మీ ఊరు వచ్చాం అన్నాడు. రామేశం కదలలేదు. వీరభద్రం అతన్ని నిద్రలేపేందుకు ఒంటి మీద చేయి వేసి ఉలిక్కి పడ్డాడు. అతడి ఒళ్ళు మంచులా చల్లగా ఉన్నది. తర్వాత అతడి ఇల్లెక్కడో వెతికి తెలుసుకుని జరిగింది అతడి భార్యకు చెప్పాడు. వీరభద్రం ఏడాది క్రితం ఇల్లొదిలిపోయిన మనిషి. నిర్జీవంగా ఇల్లు చేరడంతో రామేశం భార్య, కుమారుడు, కూతురు గొల్లుమన్నారు. వీరభద్రం వాళ్లను ఊరడించి ఇల్లు చేరేసరికి తెల్లవారిపోయింది. బండి దిగబోతున్న వీరభద్రానికి రామేశం తనకు చూపించిన రాగి యంత్రం కంటపడింది. వీలు చూసుకుని దాన్ని రామేశం కుటుంబానికి చేర్చాలని అతడు దాన్ని తన దేవుడి మందిరంలో పెట్టాడు. ఆ రాత్రి వీరభద్రానికి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఒకటే పీడకలలు. ఆ కలల్లో అతని చిన్ననాటి స్నేహితుడు కోదండపాణి అతడితో, ఏరా భద్రం, ఈ మధ్య ఏమైనా నీకు నీ కొడుక్కు తగాదా ఏమైనా వచ్చిందా అని అడిగాడు. తగాదా అలాంటిదేం లేదే, ఎందుకలా అడుగుతున్నావు అని ప్రశ్నించాడు వీరభద్రం. నీ కొడుకు ఊళ్ళో అందరి దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం కావాలని ప్రాధేయపడుతున్నాడు. నీ పరువును దృష్టిలో పెట్టుకుని ఈ సంగతి నీ చెవిని వేద్దామనుకున్నాను అన్నాడు కోదండపాణి. అతడు వెళ్ళిపోగానే వీరభద్రానికి కొడుకు కనిపించాడు. వీరభద్రం కోపంగా వాణ్ణి, నువ్వు ఊళ్ళో అడ్డమైన వాళ్ళందరినీ ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నావా అని ప్రశ్నించాడు. అవును, నాకేదైనా ఉద్యోగం కావాలి అన్నాడు కొడుకు బింకంగా. అలాంటి కర్మ నీకేం వచ్చింది? మన వ్యాపారం లక్షల్లో నడుస్తున్నది. ఉన్న ఒక్కడివి అది వదిలి ఏ దానయ్య దగ్గరో నౌకరీ చేస్తావా అన్నాడు వీరభద్రం. దానయ్యో ధర్మయ్యో, నాకు ఉద్యోగం కావాలి అంతే అంటూ కొడుకు విసురుగా వెళ్ళిపోయాడు. వీరభద్రానికి చప్పున మెలకువ వచ్చింది. ఎన్నడూ లేంది ఏమిటి పీడకలా అనుకుంటూ లేచి కూర్చుని చాలా బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు రాత్రి వీరభద్రానికి మరొక పీడకల వచ్చింది. సంగతేమంటే ఆయన భార్య బాగా స్థూలకాయురాలు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం అనే ధోరణి ఆమెది. వైద్యుడు ఆమెను పరీక్షించి రోజుకు ఒక పూటే భోజనం చేయమని, రాత్రివేళ ఇన్ని పాలు త్రాగి ఊరుకోమని చెప్పి ఏవో మందులిచ్చాడు. అయితే వీరభద్రానికి వచ్చిన పీడకలలో ఆమె వంటగదిలో దీపం ముందు కూర్చుని వెండి కంచె నిండుగా అన్నం కూరలు వడ్డించుకుని ఆవురావురుమంటూ తినేస్తున్నది. వీరభద్రం కోపంగా ఆమెను, ఏమిటి దయ్యపు తిండి,
వైద్యుడు ఏం చెప్పాడు అని అడిగాడు. వీరభద్రం భార్య ఏమాత్రం తొనక్కుండా, రోజుకొక పూట తిండి తిని ఎవరైనా బతకగలరా? ఆయన వైద్యుడు కాదు, యమదూత. మీరు వెళ్ళి నిద్రపోండి అనేసింది. వీరభద్రం ఆ మాటలతో నిద్ర మేలుకుని, ఏమిటి పీడకలలు? నిన్న రాత్రి కొడుకు, ఈ రాత్రి భార్య. నాకేమైనా మతిపోతున్నదా? కాస్త తీరుబడి చూసుకుని గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి రావడం మంచిది అనుకుంటూ తెల్లవార్లు మేలుకునే ఉన్నాడు. వీరభద్రానికి పీడకలల బాధ అంతటితో తీరలేదు. ఆ మర్నాటి రాత్రి కలలో కూతురు కోమలి ప్రత్యక్షమై ముఖంలో సిగ్గు, మాటల్లో మొండితనం కనబరుస్తూ, నాన్న, నేను ఎదురింటి అబ్బాయిని పెళ్లి చేసుకోదలిచాను, వేగిర ముహూర్తం పెట్టించు అన్నది. అది విన్న వీరభద్రం నెత్తిన పిడుగుపడ్డట్టయిపోయి, ఎదురింటి అబ్బాయిని చేసుకుంటావా? నీకేమన్నా పిచ్చి పట్టలేదు గదా? ఆ అబ్బాయి ఏదో కుదరని వ్యాధితో ఎంతో కాలంగా బాధపడుతున్న సంగతి ఊరందరికీ తెలుసు అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటాను, విన్నావా అంటూ చప్పట్లు చరిచి వెళ్ళిపోయింది కోమలి. కల ముగియగానే వీరభద్రం వణుకుతూ లేచి కూర్చున్నాడు. తననేదో పీడకలల పిశాచి ఆవహించిందన్న నమ్మకం కలిగింది అతడికి. ఇక జాగు చేసి లాభం లేదు. ఉదయాన్నే బయలుదేరి గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి ఈ పీడకలల మర్మమేమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు. సూర్యోదయంతోనే వీరభద్రం గురువుగారి ఆశ్రమానికి ప్రయాణం కట్టాడు. బయలుదేరబోయే సమయంలో అతడికి దేవుడి మందిరంలో దాచిన రామేశం రాగి యంత్రం జ్ఞాపకం వచ్చింది. అతడి గ్రామమైన పోలవరం మీదుగానే వీరభద్రం గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాలి. అతడు ఆ రాగి యంత్రాన్ని వెంట తీసుకుని బయలుదేరాడు. వీరభద్రం పోలవరం చేరి రామేశం ఇంటికి వెళ్ళాడు. రామేశం భార్య అతడిని మర్యాద చేసి తన భర్త ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పింది. మా అబ్బాయికి 25 ఏళ్ళు వచ్చినా ఎక్కడా ఉద్యోగ ప్రయత్నం చేయకుండా గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక మా అమ్మాయికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత మాకు లేదు. ఎదురింటి అబ్బాయి కట్నం లేకుండా చేసుకుంటానని వస్తే అతడు అందంగా లేడని అభ్యంతరం చెబుతున్నది. 2 ఏళ్లుగా నాకు అన్నం చూస్తేనే ఏవగింపు కలుగుతున్నది. బాగా ఆకలి పుట్టి కంచం నిండు భోజనం చేయకపోతే నేనెంతో కాలం బ్రతకనని ఆయన భయం. ఈ సమస్యలకు బెదిరి ఇల్లొదిలిపోయిన ఆయన ప్రాణాలతో తిరిగి ఇల్లు చేరలేదు అంటూ కళ్ళొత్తుకున్నది. రామేశం భార్య మాటలు వింటూనే తన పీడకలల మూల కారణం ఏమిటో గ్రహించాడు. రామేశం గృహ సమస్యలు తీరడానికి యోగి ఇచ్చిన బీజాక్షరాలు గల రాగి యంత్రం తన మీద ప్రభావం చూపించింది. వీరభద్రం రామేశం భార్యతో, అమ్మా, మీరు బాధపడకండి. మీ ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకుని ఒక యోగి ప్రసాదించిన రాగి యంత్రం ఒకటి తెచ్చాడు అని బండి ప్రయాణంలో దానిని రామేశం పోగొట్టుకున్న సంగతి చెప్పి, అమ్మా, ఎంతో ప్రభావం గల ఈ యంత్రం ఇదిగో, దీన్ని మీ దేవుడి మందిరంలో ఉంచండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి అంటూ దాన్ని ఆమెకిచ్చి ఆనందంగా తన గురువుగారి ఆశ్రమానికి బయలుదేరాడు. ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ. బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.